హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. నేను మీ భవానీ. ఈరోజు చేయబోయేది బటర్ చికెన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక గిన్నె తీసుకోవాలి, మంచిగా కడిగి ఒక గిన్నెలో వాటర్ లేకుండా వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పు, 2 స్పూన్ల వరకు కారము, 1 స్పూను పసుపు, 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్టు, 1 స్పూను కసూరి మెంతి, 1 కప్పు పెరుగు వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చికెన్కి అంతా మసాలాలంతా పట్టేలా, ఉప్పు కారం మంచిగా పట్టేలా కలుపుకోవాలి. 1/2 స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలి. 1 పావు వరకు ఆయిల్ వేసేసుకొని మంచిగా పట్టించి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి 1 అవర్ వరకు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. బటర్ని వేసేసుకొని మంచిగా కరిగించుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కల్ని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాజును వేసేసుకొని కలిపేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చిని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టేసుకొని అందులో బటర్ని వేసేసుకోవాలి. మనకి నచ్చినంత వేసేసుకోవచ్చు. ఇప్పుడు బగారి ఆకు, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని ఫ్రెష్గా రెడీ చేసుకుంది వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చిని తుంచి వేసేసుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకొని మొత్తము కలుపుకోవాలి. బటర్ చికెన్ చాలా టేస్ట్గా ఉంటుందండి. మంచిగా కలిపి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనము టమాటా, కాజు అంతా చల్లగైనాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసేసుకొని అదే కప్పులో చిన్న గ్లాసుడు వాటర్ని పోసుకొని వేసేసుకోవాలి. చికెన్లో మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని 2 స్పూన్ల ధనియా పౌడర్ని, 1 స్పూను కసూరి మెంతిని వేసేసుకొని చేతితో మంచిగా నలిపి వేసేసుకోవాలి. కసూరి మెంతి మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 2 స్పూన్ల వరకు బటర్ని వేసేసుకోవాలి. నేను చేసిన ఈ బటర్ చికెన్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోకి లైక్ చేయండి. ఎంతో టేస్ట్గా ఉండే బటర్ చికెన్ రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. అద్దిరిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్